నిర్మాణ వైఫల్యం వల్లే పోలవరం ఆలస్యమైందన్నారు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. నాణ్యత లేని నిర్మాణం వల్లే డయాఫ్రమ్ వాల్, కాఫర్ డ్యాంకు పగుళ్లొచ్చాయన్నారు. కేంద్రం నిర్మించాల్సిన ప్రాజెక్టు 2014-19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్ర పరిధిలోకి తీసుకుందని చెప్పారు. పోలవరంపై కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, ప్రాజెక్టు కేంద్రం పరిధిలోకి తీసుకోవాలా, రాష్ట్రమే నిర్మించాలన్న దానిపై ఈ అంశంపై ప్రధాని, జలశక్తి మంత్రి నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. పోలవరం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే క్వాలిటీ లేనటువంటి కన్స్ట్రక్షన్ జరిగింది అక్కడ, ఏదైతే అప్పుడు కాపర్ డ్యామ్ విషయంలో కానీ, డయాఫ్రమ్ వాల్ విషయంలో కానీ అది వేళ మళ్ళీ తిరిగి పునర్నిర్మించాలనేటువంటి విషయం కనపడతా ఉంది. పొగుళ్ళు ఇచ్చింది, ఇవన్నీ కూడా సెట్ చేయాలి. ఇవన్నీ సెట్ చేసుకుని ఖచ్చితంగా పోలవరం విషయంలో కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. అందులో ఏమాత్రం కూడా అనుమానం లేదు. ఇది కేంద్ర జాతీయ ప్రాజెక్టు, అది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం తయారు చేయాల్సినటువంటి ప్రాజెక్టు. ఆవేళ 14 నుంచి 19 వరకు కేంద్రంలో, రాష్ట్రంలో తెలుగుదేశం, బీజేపీ, ఎన్డీఏలో భాగస్వాములు ఉన్నాయి కాబట్టి ఆవేళ రాష్ట్ర ప్రభుత్వం మేము మా నిర్వహణలో తీసుకుంటాం, చక్కగా నిర్మించుకుంటాం అనేటువంటి అభ్యర్థన కేంద్ర ప్రభుత్వానికి పంపినప్పుడు దాన్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మీద గౌరవంతో అంగీకరించడం జరిగింది. 14 నుంచి 19 వరకు కొన్ని పనులు జరిగాయి. మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో దానికి ముందుకు వెళ్ళాలా, కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రాజెక్ట్ జాతీయ ప్రాజెక్ట్ కాబట్టి కేంద్ర ప్రభుత్వమే చేయాలనేటువంటి విషయంలో కేంద్ర ప్రభుత్వం జలశక్తి వనరుల శాఖ మంత్రి నిర్ణయం తీసుకుంటారు. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ వ్యాఖ్యలకు సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి వెంకటేష్ అడిగి తెలుసుకుందాం. వెంకటేష్, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పోలవరం పైన సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా పోలవరం నిర్మాణ వైఫల్యం జరిగింది, పోలవరంలో నాణ్యత లోపం తలెత్తిందనేటువంటి విషయాన్ని ఈ రోజు ఆయన అంగీకరించారు. ప్రధానంగా కాఫర్ డ్యామ్, డయాఫ్రమ్ వాల్, ఈ రెండు పగుళ్లు రావడానికి ప్రధాన కారణం నాణ్యత లోపం అనేది జరిగిందని చెప్పారు. సో ఈ రెండు నిర్మాణాలు కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్న సమయంలోనే నిర్మాణాలు చేపట్టారు. సో డయాఫ్రామ్ వాల్ అనేది చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నటువంటి సమయంలో 14 నుంచి 19 సమయంలో నిర్మాణం జరిగింది. సో ఆ నిర్మాణ సమయంలో జరిగినటువంటి నాణ్యతా లోపం వల్లనే ఈ మొత్తం పగుళ్లు ఏర్పడ్డాయి. ఈ పరిస్థితి ఉత్పన్నమైందని ఈ రోజు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. సో ఈ నేపథ్యంలో ఈ మొత్తం ప్రాజెక్టు యొక్క భవిష్యత్తు పైన రకరకాల భిన్నమైనటువంటి చర్చలు కొనసాగుతున్నాయి. సో ఈ ప్రాజెక్టు మరి కేంద్రమే తీసుకుంటుందా, మళ్ళీ తన చేతిలోకి తీసుకుంటుందా, లేకుంటే రాష్ట్ర ప్రభుత్వంలో పరిధిలోనే కొనసాగిస్తుందా అన్న ప్రశ్నకు 2014-19 సందర్భంలో ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి ఈ ప్రాజెక్టును తీసుకున్నారు. సో ప్రస్తుతం ఆ ప్రాజెక్టు పరిస్థితికి సంబంధించి అనేక భిన్నమైనటువంటి వాదనలు, చర్చలు ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కొనసాగించాలా లేకుంటే కేంద్ర ప్రభుత్వం కొనసాగించాలన్న దానిపైన ఒక నిర్ణయం తీసుకుంటాం. అది కేంద్ర జలవనరుల శాఖ అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. నిజానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి సమయంలో ఈ ప్రత్యేక హోదా అంశానికి సంబంధించి కూడా ఒక ప్యాకేజీకి ఆయన ఒప్పుకున్న కారణంగానే ప్రత్యేక హోదాకు బదులుగా ప్యాకేజీ ఇచ్చినటువంటి విషయం పైన కూడా ఆయన స్పష్టత ఇచ్చారు. బీహార్ సంబంధించినటువంటి అధికార పార్టీ జేడీయూ ఇటీవల తీర్మానం చేసినటువంటి విషయాన్ని గుర్తు చేసినటువంటి సందర్భంలో తీర్మానాలు చేసినంత మాత్రాన హోదాలు రావు. ఆ సందర్భంలో ప్రత్యేక హోదాకు బదులుగా ప్రత్యేక ప్యాకేజ్ కు ఒప్పుకున్న నేపథ్యంలో ప్రత్యేక హోదా అనేది ఇక ముగిసిన అధ్యాయం అనేటువంటి పద్ధతిలోనే ఈరోజు కేంద్ర మంత్రి స్పష్టమైన సమాధానం చెప్పారు. రైట్ వెంకటేష్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.